హాయ్ అండి. దెబ్బరొట్టు వేద్దానండి. మినపప్పు నానబెట్టాను. ఒక పెద్ద గ్లాస్ పప్పు, అలాగే ఇడ్లీ నూకండి నానబెట్టేసి ఒక 2 గ్లాసులు, గ్లాసుకి 2 గ్లాసులు అయితే మెత్తగా బాగుంటుంది రొట్టి. నానబెట్టేసి కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టేశానండి. ఓ 2 గంటలు నానాలి ఇది. పప్పు నానిపోయిందండి దెబ్బ రొట్టికి. అంటే మిక్సీలో ఆడుతున్నాను నేను. మిక్సీలో వేసేసుకుందాము. కొంచెం కూలింగ్ వాటర్ వేసుకోండి, బాగుంటుంది. ఆడేసానండి ఇలాగా మెత్తగానే. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాము. ఒక బౌల్లో తీసానండి. దీన్ని బాగా ఇలా కొట్టుకోవాలి 10 నిమిషాల పాటుని. అంటే మనం మిక్సీలో ఆడాం కదా, అందు గురించి గట్టిగా ఉండకుండానే. ఈ పిండిలోకి గాలి వెళ్ళి కొంచెం స్మూత్గా అవుద్ది అన్నమాట. 10 నిమిషాలు బాగా కొట్టుకుందాం. ఇలాగా చేత్తో కానీ చిన్న గడ్డితో కానీ తిప్పుకోవచ్చు. 10 నిమిషాలు కలిపానండి. ఇలాగా తిప్పాను. ఇప్పుడు నూక వేసేసుకుందాం పిండుకొని. కలిపేసానండి నూక పిండిలోని. ఒక గంట పక్కన పెట్టేసుకుందాము. పిండి ఆడేసాను కదండి, ఒక గంట పక్కన పెట్టాను. ఇప్పుడు సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. రొట్టె వేసుకుందాము, సరిపడా సాల్ట్. శుభ్రంగా కలిపేద్దాము. చిన్న చిన్న రొట్టెల కింద కాలుస్తున్నానండి. చిన్న ముగ్గుడు పెట్టాను. ఇప్పుడు ఈ పిండి ఇందులో వేసుకుందాము. ఆయిల్ వేసాను, వేడెక్కింది. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసానండి. పైన కొంచెం ఆయిల్ వేసుకుందాము. రెండేపులా కాలిపోయిందండి. ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఒక ప్లేట్లో తీసానండి. మళ్ళీ ఇంకొక రొట్టె కాల్చుకుందాము. మళ్ళీ ఆయిల్ వేసుకుందాము. ఇంకో రొట్టె వేసాను కదండి, పైన నూనె వేసుకుందాం. మళ్ళీ రొట్టెలన్నీ ఇలాగే కాల్చేసుకుందాము సరిపడా. దెబ్బ రొట్టె రెడీ అయిపోయిందండి. అంటే చిన్న చిన్న వేసాను నేను. చట్నీ పల్లి వేయించిన శనగపప్పు చట్నీ, అలాగే బెల్లం పాకం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.